ఒక సామ్రాజ్యాన్ని కూల్చడానికి వందల మంది సైన్యం అవసరం లేదు. పదునైన కత్తి, పేలే తుపాకీ అంతకంటే అవసరం లేదు. నరాల్లో ప్రవహించే పగ, ముఖం మీద చెరగని చిరునవ్వు ఈ రెండూ చాలు ఎంతటి పెద్ద ఇనుప కోటలైనా పేకమేడల్లా కూల్చేయడానికి. హర్యానా రాష్ట్రంలోని గూర్గావ్‌లో ఒకప్పుడు ఆ కుటుంబం అంటే ఒక భయం, ఒక బ్రాండ్. కానీ ఆ భయాన్ని, ఆ బ్రాండ్‌ని ఒక సామాన్యమైన సెక్రటరీ ఎలా మట్టిలో కలిపేసిందో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు. ఒక సైకలాజికల్ మైండ్ గేమ్. ఎలాంటి ఆయుధం వాడకుండా ఒకే ఇంట్లో తండ్రి కొడుకులను కుక్కల్లా కొట్టుకొని చచ్చేలా చేసిన ఒక మాస్టర్ మైండ్ కథ ఇది. ఒక ఫేమస్ క్రిమినల్ లాయర్‌నే కట్టుకున్న వాడి చేతే చంపించిన నెత్తుటి చరిత్ర ఇది. అసలు ఆ సెక్రటరీ ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టింది? తన కళ్ళ ముందే భర్తను, మామను, అత్తను పోగొట్టుకున్న కోడలు ఆ రాక్షసి సెక్రటరీ బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా తవ్వి తీసింది? తన కుటుంబం నాశనం అవ్వడానికి కారణం తెలిసాక ఆమె ఏం చేసింది? అనేది తెలుసుకోవడానికి ఈ కథలోకి వెళ్ళే ముందు మీరు గనుక ఇలాంటి క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అది హర్యానా రాష్ట్రంలోని గూర్గావ్ ప్రాంతం. అక్కడ ఉండే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరు రాజశేఖర్. ఆయన వయస్సు 55 ఏళ్ళు. లాజిస్టిక్స్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో అతనికి వందల కోట్ల రూపాయల సామ్రాజ్యం ఉంది. రాజశేఖర్కు డబ్బు, అధికారం వల్ల విపరీతమైన అహంకారం ఉండేది. సాధారణంగా మనకు తెలిసినంత వరకు ఇంత అహంకారంగా ఉండే భర్తలకు ఎంతో సౌమ్యమైన భార్యలుంటారు. కానీ రాజశేఖర్ భార్య వసుంధరకు మాత్రం రాజశేఖర్కు ఉండే అహంకారం కంటే 100 రెట్లు ఎక్కువ పొగరు, అహంకారం ఉండేది. వసుంధర వయస్సు 50 ఏళ్ళు. ఆమె హర్యానా మరియు ఢిల్లీ హైకోర్టుల్లో పేరు మోసిన క్రిమినల్ లాయర్. చట్టంలోని లొసుగులను వాడుకొని ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడినైనా నిర్దోషిగా బయటకు తీసుకురాగలదు. అలాగే నిర్దోషులను కూడా అక్రమ కేసుల్లో ఇరికించగలదు. అంత క్రూరమైన మెదడు ఆమెకు మాత్రమే సొంతం. ఈ దంపతులకు 2 కొడుకులు. పెద్ద కొడుకు పేరు వైభవ్. అతని వయస్సు 32 ఏళ్ళు. తండ్రి బిజినెస్లు చూసుకుంటూ ఉంటాడు. అలాగే విపరీతమైన జల్సాలు, ఆడవాళ్ల పిచ్చున్న మగాడతను. వైభవ్ భార్య పేరు అంజలి. ఆమె వయస్సు 29 ఏళ్ళు. చాలా పద్ధతిగా, సైలెంట్గా ఉండే ఒక గౌరవమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి అంజలి. అత్తామామల అహంకారం ముందు, భర్త ప్రవర్తన ముందు ఆమె ఎప్పుడూ తలదించుకొనే బతుకుతుంటుంది. ఇక రాజశేఖర్, వసుంధరల చిన్న కొడుకు పేరు వినయ్. అతని వయస్సు 30 ఏళ్ళు. అమెరికాలో ఉంటూ అక్కడి వ్యాపారాలు చూసుకుంటున్నాడు. పైకి చూసే వాళ్లకు రాజశేఖర్ ఇల్లు, కుటుంబం ఒక మహారాజు కోటలాగా కనిపిస్తుంది. కానీ ఆ 4 గోడల మధ్య రాజశేఖర్కి, అతని భార్య వసుంధరకి మాత్రం ఎప్పుడూ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది. రాజశేఖర్కి డబ్బు వల్ల వచ్చిన పొగరైతే వసుంధరకు తన తెలివి వల్ల వచ్చిన పొగరుండేది. వాళ్ళ మధ్య భార్యాభర్తల సంబంధం సరిగ్గా లేకపోయినా బిజినెస్ మ్యాన్ లాయర్ సంబంధం మాత్రం బలంగా ఉండేది. ఆ బంధం వల్లే వాళ్ళిద్దరూ ఇన్ని రోజులుగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. కేవలం సొసైటీలో పరువు కోసం వాళ్ళు మంచి భార్యాభర్తల్లా అలా కలిసి నటిస్తూ ఉంటారు. అయితే వారి మధ్య గత 15 ఏళ్లుగా ఎటువంటి శారీరక సంబంధం కూడా లేదు. ఎవరి బెడ్రూమ్లు వాళ్ళవే. వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళ జీవితం గురించి, వాళ్ళ ఆధిపత్య పోరు గురించి క్లారిటీ ఉండటం వల్ల ఎవరూ కూడా వాళ్ళిద్దరినీ కలిపే ధైర్యం చేయలేకపోయారు. సరిగ్గా ఆ సమయంలోనే రాజశేఖర్ కంపెనీలోకి అతని పర్సనల్ సెక్రటరీగా ఎంట్రీ ఇచ్చింది నందిని. నందిని వయస్సు 27 ఏళ్ళు. ఆమె చూడటానికి ఒక దేవతలా, చాలా అందంగా, చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మోడర్న్ డ్రెస్సులు వేసుకొని ఆఫీస్లోని మగాళ్ళ దృష్టి మొత్తం ఆమె మీదనే ఉండేలా చూసుకునేది. అలాగే ఆమె పనితీరు, ఆమె మాట్లాడే విధానం ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది. ఆఫీస్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే నందిని తన అందంతో రాజశేఖర్ కళ్ళను కూడా కట్టిపడేసింది. రాజశేఖర్కి వయసు మీద పడుతున్న ఒంట్లో కోరికలు మాత్రం చావలేదు. నందిని తన చుట్టూ తిరుగుతుంటే అతను పిచ్చోడైపోయేవాడు. తనకి ఒక కూతురు ఉంటే ఆమెకు కూడా అదే వయసు ఉండేదేమో అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆమె మీద విపరీతమైన కోరిక పెంచుకున్నాడు. అయితే నందిని కూడా అతని వయసు చూడకుండా అతని అధికారం, అతని డబ్బు చూసి అతనికి కొన్ని రోజుల్లోనే లొంగిపోయింది.
అలా రాజశేఖర్కు కావాల్సిన సుఖాన్నిస్తూ తానొక అమాయకురాలిని అన్నట్టు నటిస్తూ మెల్లగా అతని మైండ్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంది. ఆఫీస్లోని ఏసీ క్యాబిన్లో, రాజశేఖర్ ప్రైవేట్ గెస్ట్ హౌస్లలో వాళ్ళిద్దరి చీకటి కాపురం విచ్చలవిడిగా సాగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక తండ్రికి కూతురికి ఉండేంత వయసు తేడా ఉంది అనే విషయం కూడా వాళ్ళకు గుర్తు లేకుండా పోయింది. రాజశేఖర్ అయితే ఆమె మాయలో ఎంతలా పడిపోయాడంటే కంపెనీకి సంబంధించిన ప్రతి రహస్యం ఆమెతో పంచుకునేవాడు. కానీ నందిని కళ్ళు మాత్రం కేవలం రాజశేఖర్ డబ్బు, ఆస్తుల మీద మాత్రమే లేదు. ఆమె మనసులో ఒక భయంకరమైన కుట్ర నడుస్తుంది. ఒకరోజు రాజశేఖర్తో ఏకాంతంగా ఉన్నప్పుడు నందిని కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక భయంకరమైన సైకలాజికల్ గేమ్కి తెరలేపింది. సార్, మీ భార్య వసుంధర గారికి మన విషయం తెలిసిపోయినట్టుంది సార్. నన్ను ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారు. అంతేకాదు సార్, మీ ఆస్తులన్నీ మెల్లగా తన కొడుకుల పేరు మీదకు మార్చేసి మిమ్మల్ని ఒక బిచ్చగాడిని చేసి రోడ్డు మీద గెంటేయాలని ఆవిడ లీగల్ డాక్యుమెంట్స్ కూడా రెడీ చేస్తున్నట్టు నాకు తెలిసింది. ఆవిడ ఒక క్రిమినల్ లాయర్ కదా సార్. ఆమె ఎక్కడ మిమ్మల్ని సర్వనాశనం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది సార్ అని అతను నమ్మేలాగా పచ్చి అబద్ధాలు చెప్తూ నటించింది. గత 15 ఏళ్లుగా ఆ భార్యాభర్తల మధ్య మాటలు కూడా లేకపోవడంతో నందిని మాటలు రాజశేఖర్ బుర్రలో ఒక విషపు మొక్కను నాటి అది నిజమని నమ్మేలా చేశాయి. వసుంధర నిజంగానే అంత దారుణం చేసే మనిషేనని రాజశేఖర్ బలంగా నమ్మాడు. ఆమె గనుక అలా చేస్తే తన ఆస్తి పోతుందని, పైగా నందిని కూడా తనకు దూరం అవుతుందన్న భయంతో రాజశేఖర్ రగిలిపోయాడు. అప్పుడు నందిని వాడి చెవిలో ఒక మరణ శాసనం వినిపించింది. రాజశేఖర్ మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ, ఆమె బతికుంటే మీకు నాకు ప్రశాంతత, సుఖం ఉండదు సార్. ఆమెకు ఆస్తమా, హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి కదా, దాన్ని మనం వాడుకొని ఆమెను పర్మనెంట్గా సైలెంట్ చేసేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పింది. నందిని మాయలో పడిన రాజశేఖర్ కట్టుకున్న భార్యను కూడా చంపడానికి సిద్ధమయ్యాడు. అలా ఒకరోజు రాత్రి ఇంట్లో వసుంధర ఒంటరిగా ఉన్నప్పుడు రాజశేఖర్ వంటింట్లోకి వెళ్ళి వంట మనిషిని ఏదో పని చెప్పి బయటకు పంపించి వసుంధర తాగే పాలల్లో ఆమె వాడే నిద్రమాత్రల డోస్ని విపరీతంగా పెంచేసి ఆ పాలల్లో కలిపాడు. కాసేపటికి ఆ పాలు తాగిన వసుంధర మత్తులోకి జారుకొని ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే ఏమాత్రం కనికరం లేకుండా ఒక బరువైన దిండుతో ఆమె ముఖం మీద గట్టిగా నొక్కిపట్టి అతి కిరాతకంగా కట్టుకున్న భార్య ప్రాణాలే తీశాడు రాజశేఖర్. అయితే రాజశేఖర్కు తెలియని విషయం ఏంటంటే ఆ మర్డర్ జరుగుతున్నప్పుడు ఆ గదిలో అరేంజ్ చేసిన ఒక మైక్రో స్పై కెమెరా ద్వారా ఆ మర్డర్ని హెచ్డి క్వాలిటీలో నందిని రికార్డ్ చేసింది. నిజానికి ఇంట్లో ఎవరూ లేని సందర్భాలలో నందినిని రాజశేఖర్ ఫైల్స్ వెరిఫికేషన్ పేరుతో ఇంటికి పిలిపించి ఎంజాయ్ చేసేవాడు. సరిగ్గా అలాంటి సమయాల్లోనే అక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ ఇల్లంతా చూసే వంకతో ఒక్కొక్క గదిలో ఒక్కొక్కసారి ఒక సీక్రెట్ స్పై కెమెరాలను నందిని ఫిక్స్ చేసింది. ఇప్పుడు నందిని ఫిక్స్ చేసిన ఆ కెమెరాలోనే రాజశేఖర్ తన భార్యను అత్యంత కిరాతకంగా చంపడం రికార్డ్ అయ్యింది. వసుంధర చావును అందరూ ఒక న్యాచురల్ హార్ట్ అటాక్ అనుకున్నారు. ఆమె పెద్ద లాయర్ అయినప్పటికీ పోలీసులకు కూడా ఎలాంటి అనుమానం రాలేదు. వసుంధర చనిపోవడంతో తనకు అడ్డు తొలగిపోయిందని, ఇక నందినితో హాయిగా బతకచ్చని రాజశేఖర్ సంబరాలు చేసుకున్నాడు. కానీ ఆ సెక్రటరీ నందిని అక్కడితో ఆగలేదు. వసుంధర చనిపోయిన 10 రోజులకే ఆమె కళ్ళు రాజశేఖర్ పెద్ద కొడుకు వైభవ్ మీద పడ్డాయి. వైభవ్ అప్పటికే చాలామంది అమ్మాయిలతో తిరుగుతున్న ఒక ప్లే బాయ్. దేవత లాంటి భార్య ఇంట్లో ఉన్న వాడికి మాత్రం బయట అమ్మాయిల మీదనే ఎప్పుడూ కన్నుండేది. అప్పుడప్పుడు తన తండ్రి ఆఫీస్కి వచ్చే వైభవ్కి కావాలనే నందిని మెల్లమెల్లగా అతనికి దగ్గరయ్యింది. అతని కళ్ళల్లోకి చూస్తూ అతన్ని రెచ్చగొట్టేది. కానీ అతడికి మాత్రం లొంగేది కాదు. అలా వైభవ్లో ఉన్న అహాన్ని పెంచుతూ మెల్లమెల్లగా వాణ్ణి కవ్వించేది. దాంతో వైభవ్ చాలా సులువుగా ఆమె వలలో పడిపోయాడు. ఆమె తన తండ్రికి పర్సనల్ సెక్రటరీ అనే విషయం, తనకి పెళ్ళై భార్య ఉంది అనే విషయం కూడా మర్చిపోయి ఒక 5 స్టార్ హోటల్లో నందినితో శారీరకంగా ఒకటయ్యాడు. ఆ రోజు నుండి తండ్రికి తెలియకుండా కొడుకు, కొడుక్కి తెలియకుండా తండ్రి ఇద్దరూ ఆ నందిని అందానికి బానిసలైపోయారు. ఆమె కూడా ఒకేసారి తన అందంతో, తన సుఖంతో తండ్రి కొడుకులను ఆడిస్తూ తన ప్లాన్ని తర్వాత లెవెల్కి తీసుకెళ్ళింది. అలా ఒకరోజు నందిని వైభవ్తో మంచం మీద ఉన్నప్పుడు ఏడుస్తూ, వైభవ్, మీ నాన్న నన్ను వదలడం లేదు, నన్ను బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటున్నాడు, కంపెనీని నీకు కాకుండా అమెరికాలో ఉన్న నీ తమ్ముడు వినయ్కి రాసివ్వాలని చూస్తున్నాడు
అని అతన్ని రెచ్చగొట్టింది. తండ్రి మీద అప్పటికే కోపంతో ఉన్న వైభవ్కి రక్తం మరిగిపోయింది. అయితే నందిని ఇంతటితో ఆగలేదు. మరోపక్క రాజశేఖర్కి కూడా, సార్, మీ కొడుకు వైభవ్ నన్ను అసభ్యంగా తాకుతున్నాడు, నన్ను అనుభవించాలని బలవంతం చేస్తున్నాడు, అంతేకాదు మిమ్మల్ని చంపేసి మీ ఆస్తి మొత్తం లాక్కోవాలని అతను కుట్ర చేస్తున్నాడు అని చెప్పి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేసింది. నందిని ఆడిన ఈ సైకలాజికల్ మైండ్ గేమ్తో తండ్రి కొడుకులిద్దరూ ఒకరినొకరు చంపుకునే స్థాయికొచ్చారు. సరిగ్గా అప్పుడే నందిని ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. హర్యానా రోహ్తక్ హైవే మీద ఉన్న వాళ్ళ పాత ఫామ్ హౌస్కి ఇద్దరిని ఒకే సమయంలో విడివిడిగా రమ్మని మెసేజ్ పెట్టింది. కాసేపటికి ఆ ఫామ్ హౌస్లో ఎదురెదురు పడిన ఆ తండ్రి కొడుకులకు ఒకరిని చూసి ఒకరికి మైండ్ బ్లాక్ అయింది. ఇద్దరి మధ్య నందిని కోసం, ఆస్తి కోసం ఒక భయంకరమైన మాటల యుద్ధం మొదలయ్యింది. అప్పటికే ఇద్దరు ఫుల్గా మద్యం మత్తులో ఉండటంతో ఒకరి మీద ఒకరు పడి కుక్కల్లా కొట్టుకున్నారు. ఆ కోపంలో రాజశేఖర్ తన దగ్గర ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్ తీసుకొని తన కన్న కొడుకు వైభవ్ గుండెల మీదే కాల్చేశాడు. దాంతో రక్తం కక్కుకుంటూ కింద పడిన వైభవ్ ప్రాణాలు వదిలే ముందు తనతో అప్పటికే తెచ్చుకున్న గన్తో తండ్రి మీద ఫైర్ చేశాడు. అలా ఆ ఫామ్ హౌస్లో తండ్రి కొడుకులిద్దరూ రక్తపు మడుగులో ఒకరినొకరు చంపుకొని చచ్చిపోయారు. ఇక్కడే మనం నందిని తెలివిని మెచ్చుకోవాలి. ఇంత చేసిన నందిని ఆమె ఎక్కడా కూడా ఏ సీన్లో లేనట్టుగా చాలా జాగ్రత్తగా ఒక్క చుక్క రక్తం కూడా తన చేతికి అంటకుండా అక్కడి నుండి మాయమైపోయింది. మరుసటి రోజు పోలీసులు వచ్చి ఆ 2 శవాలను చూసి వ్యాపార, ఆస్తి గొడవల వల్ల తండ్రి కొడుకులు గొడవపడి ఒకరినొకరు కాల్చుకొని చనిపోయారని కేసు రాసుకున్నారు. కానీ వాళ్ళిద్దరి మరణాల వెనక ఒక సామాన్య సెక్రటరీ ఆడిన మాయాజాలం ఉందని ఎవరూ కూడా కనీసం ఊహించలేకపోయారు. అంతా సద్దుమణిగింది. ఆ ఇంటికి కోడలైన అంజలి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అత్త, భర్త, మామ ఇలా అందరూ నెల రోజుల వ్యవధిలోనే చనిపోవడం ఆమెను బాగా కుంగదీసింది. ఒక వారం గడిచింది. ఆస్తి వ్యవహారాలు, లీగల్ డాక్యుమెంట్ల కోసం వైభవ్ మరియు రాజశేఖర్ల ఫోన్లు, ల్యాప్టాప్ల పాస్వర్డ్లు బ్రేక్ చేసి అంజలికి ఇచ్చారు లాయర్లు. ఒకరోజు రాత్రి అంజలి ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆఫీస్ డాక్యుమెంట్స్ కోసం తన భర్త వైభవ్ ఫోన్ని చెక్ చేస్తుంది. అప్పుడే అంజలికి తన భర్త ఫోన్లో ఒక సీక్రెట్ ఫోల్డర్ కనిపించింది. ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయగానే అంజలి గుండె ఆగిపోయినంత పనయ్యింది. ఎందుకంటే అందులో వైభవ్ రాజశేఖర్ పర్సనల్ సెక్రటరీ అయిన నందినితో ఏకాంతంగా గడుపుతున్న అత్యంత అసహ్యమైన వీడియోలు ఉన్నాయి. షాక్తో వణుకుతున్న అంజలి వెంటనే తన మామ రాజశేఖర్ ఫోన్ కూడా చెక్ చేసింది. అందులో కూడా సేమ్ రాజశేఖర్ నందినితో కలిసి ఉన్న ప్రైవేట్ వీడియోలున్నాయి. ఒక సెక్రటరీ ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరితో అఫైర్ పెట్టుకుందా అనే విషయం తలుచుకుంటేనే అంజలికి చెమటలు పట్టాయి. ఆ వీడియోలు చూసిన అంజలికి ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమైంది. తన అత్త వసుంధర చావు, భర్త మామల గొడవ ఇవన్నీ న్యాచురల్గా జరిగినవి కాదు. దీని వెనక సెక్రటరీ నందిని హస్తం ఖచ్చితంగా ఉందని ఆమె పసిగట్టింది. దాంతో వెంటనే అంజలి ఢిల్లీలో పనిచేస్తున్న తన పాత కాలేజ్ ఫ్రెండ్ మరియు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన హేమంత్కి ఫోన్ చేసింది. రాత్రికి రాత్రే హేమంత్ గుర్గావ్లోని అంజలి ఇంటికి వచ్చాడు. అంజలి అతనికి ఆ వీడియోలు చూపించి జరిగిందంతా చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ, హేమంత్, ఈ నందిని ఎవరు? మా మామగారిని, నా భర్తను ఎందుకు తన మాయలో పడేసింది? ఒక సామాన్య సెక్రటరీకి ఇంత పెద్ద ఫ్యామిలీని నాశనం చేయాల్సిన అవసరం ఏంటి? దీని వెనక ఉన్న అసలు నిజం నాకు తెలియాలి అని అడిగింది. దాంతో వెంటనే హేమంత్ రంగంలోకి దిగాడు. ఒక జర్నలిస్ట్గా తనకున్న కాంటాక్ట్స్ అన్నిటినీ వాడి ఆ సెక్రటరీ నందిని బ్యాక్గ్రౌండ్ గురించి లోతుగా ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. నందిని పుట్టిన ఊరు, ఆమె కుటుంబం గురించి ఇలా ఒక్కొక్కటి తవ్వుతుంటే ఒక మైండ్ బ్లాక్ అయ్యే నిజం బయటపడింది. ఆ నిజం విన్న అంజలికి కాళ్ళ కింద భూమి కదిలిపోయింది. నందిని గురించి మొత్తం ఎంక్వైరీ చేసిన హేమంత్ అంజలితో, అంజలి, ఆ నందిని ఒక సామాన్యమైన అమ్మాయి కాదు. ఆమె గతం ఒక నెత్తుటి సముద్రం. నందినికి ఒక సొంత చెల్లెలుండేది. 3 ఏళ్ల క్రితం నందిని చెల్లిని ఇద్దరు కిరాతకులు అత్యంత దారుణంగా, అమానుషంగా రేప్ చేసి చంపేశారు. ఆ విషాదాన్ని తట్టుకోలేక నందిని తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తన కుటుంబం మొత్తం నాశనం అయిపోవడంతో నందిని అనాథగా మిగిలిపోయింది అని హేమంత్ చెప్పాడు. అప్పుడు అంజలి కన్నీళ్లతో, అయితే తన చెల్లిని చంపిన వాళ్ళను వదిలేసి మా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేస్తుంది హేమంత్ ఆ నందిని అని అనుమానంగా అడిగింది అంజలి. అప్పుడు హేమంత్ చెప్పిన సమాధానం వింటే అంజలికే కాదు, వింటున్న మన మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది.
ఎందుకో చెప్తాను వినంజలి. ఆ రోజు నందిని చెల్లిని కిరాతకంగా రేప్ చేసి చంపింది మరెవరో కాదు, నీ భర్త వైభవ్ మరియు అమెరికాలో ఉన్న నీ మరిది వినయ్. వాళ్ళే ఆ రాక్షసులు. వాళ్ళిద్దరికీ మీరు చేసింది తప్పు అని చెప్పకుండా ఎంకరేజ్ చేసింది నీ అత్తామామలు అన్నాడు హేమంత్. అది విన్న అంజలికి రక్తం గడ్డకట్టుకుపోయింది. తాను ప్రాణంగా ప్రేమించిన తన భర్త ఒక రేపిస్ట్ అని, సమాజంలో ఎంతో గౌరవం ఉన్న తన అత్తామామలు ఆ నెత్తుటి పాపాన్ని కప్పిపుచ్చిన రాక్షసులని తెలుసుకొని ఆమెకు కన్నీళ్లు కూడా రాలేదు. కానీ అసలు ఆ రోజు కోర్టులో ఏం జరిగింది? లాయర్ వసుంధర నందిని చెల్లికి కోర్టులో ఎలా నరకం చూపించింది? నందిని తల్లిదండ్రుల ఆత్మహత్య వెనక ఉన్న అసలు కారణం ఏంటి? నిజాలు తెలుసుకున్న అంజలి నందినిని ఏం చేసింది? అమెరికాలో ఉన్న అంజలి మరిది వినయ్ ఇండియాకు ఎందుకు ఎలా వచ్చాడు? చట్టం చేయలేని న్యాయాన్ని నందిని తన నెత్తుటి చేతులతో ఎలా పూర్తి చేసింది? చివరికి నందిని జైలుకు వెళ్ళిందా లేదా తప్పించుకుందా వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ముందు, మీలో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. హేమంత్ చెప్పిన భయంకరమైన నిజం విన్నాక అంజలి మెదడు మొద్దుబారిపోయింది. తాను ఒక దేవుడిలా పూజించిన భర్త ఒక కిరాతకమైన రేపిస్ట్ అని, సమాజంలో ఎంతో గౌరవం ఉన్న తన అత్తామామలు ఆ నెత్తుటి పాపాన్ని కప్పిపుచ్చిన రాక్షసులని తెలుసుకొని ఆమెకు కన్నీళ్లు కూడా రాలేదు. ఆ స్థానంలో తన జీవితం పట్ల అసహ్యం పుట్టుకొచ్చింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఒక కుటుంబాన్ని బలి తీసుకొని ఆ నెత్తుటి పునాదుల మీద కట్టిన ఈ సామ్రాజ్యంలో తాను బతుకుతున్నానా అన్న ఆలోచనే ఆమెను బతికుండగానే చంపేసినట్టు అనిపించింది. అంజలి కళ్ళల్లో సొంత వాళ్ళు పోయారు అన్న బాధ ఏమాత్రం లేదు. హేమంత్, ఈ రాక్షసులకు నందిని వేసిన శిక్ష 100% కరెక్ట్. కానీ ఆ రోజు అసలు ఏం జరిగిందో, నా అత్త వసుంధర ఆ కేసును ఎలా తారుమారు చేసిందో నందిని నోటి నుండే నేను వినాలి. ఆమె ఎక్కడుందో ప్లీజ్ కనిపెట్టు అని అడిగింది. అప్పుడు హేమంత్ తన జర్నలిజం నెట్వర్క్ ద్వారా పాత కాల్ డేటా రికార్డ్స్ ద్వారా నందిని ఢిల్లీ శివార్లలోని ఒక పాడుబడిన అపార్ట్మెంట్లో దాక్కున్నట్టు పసిగట్టాడు. అంజలి, హేమంత్ ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్ళి నందినికి ఒక పక్కా ట్రాప్ వేసి మరీ పట్టుకున్నారు. తనను పట్టుకున్న అంజలిని చూసి నందిని భయపడలేదు. ఆమె కళ్ళల్లో ఒక నిశ్శబ్దమైన ప్రశాంతత ఉంది. అంజలి నందిని చేతులు పట్టుకొని తన కుటుంబం చేసిన పాపానికి కన్నీళ్లతో క్షమాపణ అడిగింది. నందిని, నా భర్త చేసిన పాపం నాకు ఇప్పుడే తెలిసింది. కానీ నా అత్తామామలను ఎందుకంత దారుణంగా చంపావు? వాళ్ళు నీకు చేసిన ద్రోహం ఏంటి అని అడిగింది. అంజలి కళ్ళల్లో ఉన్న ఆ నిజాయితీని చూసి నందిని మనసు కరిగిపోయింది. తన మనసులో 3 ఏళ్లుగా అగ్నిపర్వతంలా రగులుతున్న తన గతాన్ని కన్నీరు మున్నీరుగా చెప్పడం మొదలుపెట్టింది. 3 ఏళ్ల క్రితం గూర్గావ్లో నందిని చెల్లెలు శృతి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసేది. ఒక వీకెండ్ పార్టీ ముగించుకొని వస్తున్న శృతిని చూసిన వైభవ్, అమెరికా నుండి సెలవులకు వచ్చిన వాడి తమ్ముడు వినయ్ ఇద్దరూ కలిసి ఆమెను కిడ్నాప్ చేసి ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లారు. ఆ రాత్రి ఆ ఇద్దరు మృగాలు శృతిని అతి దారుణంగా అమానుషంగా పాడు చేసి ఆమె బయటకు వెళ్తే అందరికీ నిజం తెలుస్తుందని భయపడి ఆమెను చంపేశారు. అయితే ఇదంతా జరిగే ముందు వాళ్ళిద్దరూ శృతిని బలాత్కారం చేస్తుండగా ఆమె ఫోన్ కింద పడి ఆటోమేటిక్గా వీడియో రికార్డింగ్ ఆన్ అయ్యింది. ఆ వీడియోలో వైభవ్ వినయ్ల ముఖాలు కనపడకపోయినా వాళ్ళ వాయిస్లు, వాళ్ళ గొంతులు, వాళ్ళు శృతిని హింసిస్తున్న మాటలు అన్నీ రికార్డ్ అయ్యాయి. శృతి డెడ్ బాడీ దొరికాక పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కానీ అప్పుడే ఎంట్రీ ఇచ్చింది వైభవ్ వాళ్ళ తల్లి, ఆ ఫేమస్ క్రిమినల్ లాయర్ వసుంధర. వసుంధర తన ఇద్దరు కొడుకులను కాపాడుకోవడానికి పోలీసులను, ఆపోజిట్ లాయర్ను కోట్ల రూపాయలతో కొనేసింది. కోర్టులో వసుంధర చేసిన వాదనలు వింటే ఏ మనిషికైనా రక్తం మరిగిపోతుంది. ఎందుకంటే అంతలా ఆమె వాదించిన నీచమైన వాదనలేంటో మీరే వినండి. యువర్ ఆనర్, శృతి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు. ఆమె డబ్బు కోసం రాత్రిపూట ఎవరితో పడితే వాళ్లతో వెళ్ళే ఒక వ్యభిచారి అని ఫేక్ ఆధారాలు సృష్టించి కోర్టు ముందు పెట్టింది. ఆ రోజు రాత్రి శృతి తన కస్టమర్స్తో వెళ్ళి విపరీతంగా డ్రగ్స్ మరియు ఆల్కహాల్ తీసుకొని ఓవర్డోస్ అవ్వడం వల్ల కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందని కోర్టును నమ్మించింది వసుంధర. పాపం శృతి తల్లిదండ్రులు కోర్టు హాల్లో నిలబడి, మా కూతురు అలాంటిది కాదు సార్, వీళ్ళే ఈ ఇద్దరు రాక్షసులే చంపేశారు అని వైభవ్ వినయ్ వైపు చూపిస్తూ ఎంత మొత్తుకొని ఏడ్చినా ఆ న్యాయదేవత కళ్ళు తెరవలేదు. దాంతో ఆ కేసు కొట్టేయబడింది.
వైభవ్, వినయ్లు నిర్దోషులుగా బయటకొచ్చారు. ఆ మరుసటి రోజు వార్తాపత్రికల్లో కాల్ గర్ల్గా మారిన ఇంజనీర్ పరువు పోయి అవమానం భరించలేక తల్లిదండ్రుల ఆత్మహత్య అని ఫ్రంట్ పేజీలో వార్తలొచ్చాయి. కానీ నందినికి తెలిసిన అసలు నిజమేంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోలేదు. కోర్టు నుండి బయటకొచ్చాక వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ, ఈ వసుంధర భాగవతమంతా మేము సుప్రీంకోర్టుకు తీసుకెళ్తాం, మా కూతురి ఫోన్లో ఉన్న వాయిస్ రికార్డింగ్స్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపుతాం అని వార్నింగ్ ఇచ్చారు. ఆ మాటలు విన్న రాజశేఖర్ తన భార్య వసుంధర ఐడియాతో అదే రాత్రి కిరాయి రౌడీలను నందిని వాళ్ళ ఇంటికి పంపాడు. వాళ్ళు నందిని తండ్రిని అత్యంత దారుణంగా కొట్టి ఫ్యాన్కి ఉరితీశారు. అడ్డు వచ్చిన తల్లికి సైనైడ్ ఇంజెక్షన్ ఇచ్చి ఆమె కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు డ్రామా క్రియేట్ చేశారు. ఆ సమయంలో జాబ్ చేసుకుంటూ వేరే ఊర్లో ఉన్న నందిని ఇంటికొచ్చి చూసేసరికి 3 శవాలు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయి. చనిపోయే ముందు నందిని తల్లి శృతి ఫోన్ని ఒక పాత సూట్ కేసులో దాచిపెట్టింది. ఆ ఫోన్తో పాటే కిరాయి రౌడీలు దాడి చేస్తున్నప్పుడు తన తండ్రి జేబులో ఉన్న ఫోన్ వాయిస్ రికార్డర్ని ఆన్ చేశాడు. అందులో ఆ రౌడీలు రాజశేఖర్ మరియు వసుంధర పేరు పలకడం కూడా రికార్డయ్యింది. తన తల్లిదండ్రుల ఒంటి మీద గాయాలున్నప్పటికీ పోలీసులు వసుంధర, రాజశేఖర్లకు అమ్ముడుపోయి దాన్ని ఒక ఆత్మహత్యలా సృష్టించారు. అది చూసి కడుపు మండిపోయిన నందినికి చట్టం తన పక్షాన నిలబడదు అని అర్థమైంది. దాంతో తన కుటుంబాన్ని నాశనం చేసిన ఆ కుటుంబం మీద ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. తన అందాన్ని, తన బుర్రను ఆయుధంగా మార్చుకొని రాజశేఖర్ కంపెనీలోకి సెక్రటరీగా అడుగుపెట్టింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతే ఒకరినొకరు చంపుకునేలా చేసిన సైకలాజికల్ నాటకం వెనక ఉన్న అసలు కారణం ఇదే అని తన గతమంతా ఏడుస్తూ చెప్పింది నందిని. ఈ నెత్తుటి ఫ్లాష్ బ్యాక్ విన్న అంజలి మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో కూడా ఒక విపరీతమైన కసి రగిలింది. నందిని, నా భర్త, మామ, అత్త చనిపోయింది నీ చేతిలో కాదు, వాళ్ళ కర్మ చేతిలో. కానీ మీ చెల్లిని చంపిన వాళ్ళల్లో ఇంకొకడు మిగిలిపోయాడు. వాడే అమెరికాలో ఉన్న నా మరిది వినయ్. వాడిని ఇక్కడికి రప్పించే బాధ్యత నాది. వాడిని నీ చేతులతోనే చంపి నీ పగను పూర్తి చేయి. నేను, హేమంత్ నీకు తోడుగా ఉంటాం అని అంజలి నందినికి సపోర్టుగా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక ఆడపిల్లగా న్యాయం వైపు నిలబడాలన్న పట్టుదలతో కట్టుకున్న కుటుంబం మీదనే ఎదురు తిరిగిన అంజలి వెంటనే అమెరికాలో ఉన్న వినయ్కి ఫోన్ చేసి, వినయ్, ఇక్కడ ఆస్తుల పంపకం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లీగల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సంతకాలు కావాలంట. మీ నాన్న, మీ అన్నయ్య లేకపోవడంతో కంపెనీ షేర్లన్నీ లాక్ అయిపోయాయి. నువ్వు వెంటనే ఇండియాకు రాకపోతే మొత్తం ఆస్తి గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది అని ఒక పక్కా లీగల్ ట్రాప్ వేసింది. కోట్ల రూపాయల ఆస్తి మీద ఆశతో వినయ్ 3 రోజుల్లోనే ఢిల్లీలో ఫ్లైట్ దిగాడు. వినయ్కి ఫ్యామిలీలో అందరూ ఒకేసారి చనిపోవడం మీద ముందు నుండే అనుమానం ఉంది. వాడు ఇండియాలో దిగగానే నేరుగా ఇంటికి వెళ్లకుండా తన చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రవీణ్కి ఫోన్ చేశాడు. ఆ ప్రవీణ్ వాళ్ళ సొంత అన్నయ్య పేరు మహేంద్ర. అతను హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్పీ. వినయ్ నేరుగా ఎస్పీ మహేంద్ర దగ్గరకు వెళ్ళి, అన్నయ్య, మా ఫ్యామిలీలో జరిగిన చావులు న్యాచురల్ కాదు అని నాకు అనిపిస్తుంది. మా నాన్న సెక్రటరీ అయిన నందిని మీద నాకు ఫుల్ డౌట్ ఉంది. ఎందుకంటే ఆ సెక్రటరీ మా నాన్నతో, మా అన్నతో ఇద్దరితో క్లోజ్గా ఉండటం గురించి ఆఫీస్లో ఉన్న నా మనుషులు కొందరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ నందిని ఇదంతా ఒకవేళ మా ఆస్తి కోసమే చేస్తున్నట్టయితే ఆ ఆస్తికి వారసుడినైన నన్ను కూడా చంపేస్తుంది. నా ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందన్నయ్య, మీరే నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అని కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్పీ మహేంద్ర చాలా షార్ప్ ఆఫీసర్. వినయ్ భయంలో నిజముందని పసిగట్టి వెంటనే సివిల్ డ్రెస్లో ఉండే తన పోలీస్ టీంను వినయ్కి చుట్టూ మఫ్తీలో ఉండేలా ఏర్పాటు చేశాడు. అలాగే నందిని కదలికలను కూడా ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది తెలియని నందిని అంజలి సహాయంతో వినయ్కి వల వేయడానికి రెడీ అయింది. వినయ్ గుర్గావ్లోని వాళ్ళ సొంత గెస్ట్ హౌస్లో ఉన్నాడని నందినికి అంజలి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అప్పుడు సమయం రాత్రి 10 గంటలవుతుంది. గెస్ట్ హౌస్లో ఒంటరిగా మందు తాగుతున్న వినయ్ దగ్గరకు నందిని చాలా మోడ్రన్గా ముస్తాబై వెళ్ళింది. అతని తండ్రికి, అతని అన్నయ్యకి తన అంతంతో వల వేసినట్టే వినయ్ని కూడా రెచ్చగొట్టి డ్రగ్స్ ఇచ్చి సైలెంట్గా లేపేయాలని ఆమె ప్లాన్ చేసుకుంది. అలా నందిని నవ్వుతూ వినయ్ దగ్గరికి వెళ్ళి, నీకు హెల్ప్ చేయడానికే ఇక్కడికి వచ్చాను వినయ్ అంటూ అతన్ని ముట్టుకోవడానికి ట్రై చేసింది. కానీ అప్పుడు వినయ్ ఒక క్రూరమైన నవ్వు నవ్వి నందిని చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి విసిరేశాడు. ఒసై, నా అన్నయ్యను, మా నాన్నను నీ అందంతో మాయ చేశావేమో. నేను అమెరికా నుంచి వచ్చిన వాణ్ణి. నీలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. నువ్వెవరో, అసలు నీ జాతకమేంటో ఎస్పీ మహేంద్ర గారు ఆల్రెడీ నాకు చెప్పేశారు. చనిపోయిన శృతి అక్క వంట కదా నువ్వు.
3 ఏళ్ల క్రితం నీ చెల్లి ఇచ్చిన సుఖాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నా. ఇప్పుడు దాని అక్కవి నువ్వు దొరికావు. నిన్ను కూడా అలాగే అనుభవించి ఆ తర్వాత నిన్ను కూడా నీ చెల్లి దగ్గరికే పంపేస్తా. అక్కడ మా నాన్న, మా అన్నయ్య మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళని అనుభవిస్తారు అని గట్టిగా నవ్వాడు. వినయ్ మాటలకు నందిని షాక్ కాలేదు. పైగా ఒక రాక్షసిలా నవ్వి, అవునరా కుక్క, నా చెల్లిని రేప్ చేసిన ద్రోహివిరా నువ్వు. నిన్ను చంపడానికే నేనిక్కడికొచ్చాను. కానీ ఆ పని చేసేది నా అందంతో కాదురా, నా పగతో అంటూ ఒక్క ఉదుటున తన హ్యాండ్ బ్యాగులో దాచుకున్న ఒక సన్నటి పదునైన విషం పూసిన కత్తి తీసి వినయ్ మెడ మీద బలంగా పొడవడానికి దూకింది. అది చూసిన వినయ్ వెంటనే అలర్ట్ అయ్యి ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. అప్పుడే బయట ఉన్న ఎస్పీ మహేంద్రకి వినయ్ పక్కన ఉన్న సీక్రెట్ మైక్ ద్వారా విషయం అర్థమై తుపాకీ పట్టుకొని తన టీంతో గెస్ట్ హౌస్ తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికొచ్చాడు. లోపలికి వచ్చిన మహేంద్ర, నందిని హ్యాండ్స్ అప్, నీకే నందిని చెప్తుంది హ్యాండ్స్ అప్ అని గట్టిగా అరుస్తూ నందిని తలకి గన్ను గురిపెట్టాడు. ఎస్పీని చూడగానే వినయ్కి ప్రాణం లేచొచ్చింది. సార్, ఇదే సార్ నా ఫ్యామిలీని చంపింది, దాన్ని కాల్చేయండి సార్, అది బతకూడదు అని గట్టిగా అరిచాడు. కానీ నందిని ఏమాత్రం భయపడలేదు. తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేసింది. 2 చేతులు పైకెత్తి పోలీసులకు లొంగిపోతున్నట్టు నటించింది. దాంతో ఎస్పీ మహేంద్ర ఆమె చేతులకు సంకెళ్లు వేయడానికి ఆమె దగ్గరకు వెళ్తుండగా వినయ్ రిలాక్స్ అయి గాలి పీల్చుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే నందిని తన కాలి బూట్లల్లో దాచుకున్న మరో చిన్న సైనైడ్ పూసిన కత్తిని తీసుకొని గురి చూసి మరీ వినయ్ మీదకు విసిరింది. అయితే ఆ కత్తి సరిగ్గా వినయ్ మెడలోకి దిగి రక్తం కక్కుకుంటూ వినయ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. సెకండ్ల వ్యవధిలోనే ఎస్పీ కళ్ళ ముందే ఒక మర్డర్ జరిగిపోయింది. అది చూసిన ఎస్పీ మహేంద్రకి రక్తం ఉడికిపోయింది. యూ బ్లడీ మర్డరర్ అని నందిని కాలర్ పట్టుకున్నాడు. అప్పుడు నందిని ఏమాత్రం టెన్షన్ పడకుండా తన జేబులో నుంచి ఒక చిన్న పెన్ డ్రైవ్ తీసి దాన్ని ఎస్పీ చేతిలో పెట్టి, సార్, మీరు చట్టాన్ని రక్షించే ఒక నిజాయితీ గల ఆఫీసర్ అని నాకు తెలుసు. ఇందులో 3 ఏళ్ల క్రితం వీడి అన్నయ్య కలిసి నా చెల్లిని రేప్ చేసిన ఆడియో, మా అమ్మా నాన్నలను చంపిన రాజశేఖర్ మనుషుల ఆడియో రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రోజు మీ చట్టం మాకు న్యాయం చేయలేకపోయింది సార్. ఆ ఫేమస్ లాయర్ వసుంధర డబ్బు ముందు మీ పోలీసులు లొంగిపోయారు. చట్టం చేయలేని పనిని ఒక బాధితురాలిగా నేను పూర్తి చేశాను సార్. వాళ్ళ రక్తాన్ని నేల మీద చిందించి నా చెల్లి, నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలిగించాను అని కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. మహేంద్ర పెన్ డ్రైవ్లోని ఫైల్స్ని తన ల్యాప్టాప్లో పెట్టి చెక్ చేశాడు. ఆ వీడియోలు, ఆ వాయిస్ రికార్డింగ్స్ చూశాక మహేంద్ర లాంటి కఠినమైన ఆఫీసర్కి కూడా కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయి. ఒక సామాన్యమైన కుటుంబం మీద ఈ రాక్షసులు చేసిన కిరాతకానికి చట్టం గుడ్డిదైపోయి సపోర్ట్ చేసిందని అతనికి అర్థమయ్యింది. నందిని కళ్ళల్లోకి చూసిన మహేంద్ర, నువ్వు చేసింది తప్పు అని నాకు తెలుసు నందిని, కానీ ఒక మనిషిగా ఆలోచిస్తే మాత్రం నువ్వు చేసింది 100% కరెక్టే అని తన మనసులో అనుకున్నాడు. అప్పుడు నందిని తన చేతులు చాచి, సార్, నా పగ తీరిపోయింది. నేను వాళ్ళలా చట్టం కళ్ళు గప్పి బతకాలి అనుకోవడం లేదు. వాళ్ళు తప్పు చేసి చట్టం నుండి తప్పించుకున్నారు. నేను కూడా వాళ్ళలాగే తప్పించుకుంటే వాళ్ళకి నాకు తేడా ఏముంటుంది సార్? దయచేసి నన్ను అరెస్ట్ చేయండి. నా చెల్లికి, నా తల్లిదండ్రులకు న్యాయం చేసిన ఒక గర్వంతో నేను ఆ ఉరికంబమైన నవ్వుతూ ఎక్కుతాను అని పోలీసులకు నందిని సరెండర్ అయ్యింది. దాంతో మహేంద్ర ఆమె చేతులకు బేడీలు వేశాడు. ఆమెను జైలుకు తీసుకెళ్తున్నప్పుడు కూడా నందిని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. ఏ రకమైన బాధ కానీ భయం కానీ లేదు. కోర్టులో కేసు నడిచింది. అంజలి, హేమంతులు నందిని పక్షాన నిలబడి ఆ పాత రేప్ కేసు ఆధారాలను కూడా బయటపెట్టారు. చట్టం తన తప్పు తెలుసుకుంది. నందిని చేసిన హత్యలకు గాను ఆమెకు శిక్ష పడినా ఆమె చేసిన పోరాటం, ఆమెకు జరిగిన అన్యాయాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ఆమెకు ఉరిశిక్ష వేయకుండా సాధారణ జైలు శిక్ష విధించింది. అంజలి తన అత్తామామలు పాపాలు చేసి సంపాదించిన ఆస్తిని ఒక ట్రస్టుకు రాసి ప్రశాంతమైన జీవితం గడపడానికి వెళ్ళిపోయింది. ఒక సెక్రటరీగా అడుగుపెట్టి తన మెదడును, పగను ఆయుధంగా మార్చుకొని ఒక అహంకారపు సామ్రాజ్యాన్ని నెత్తుటి కుప్పగా మార్చిన నందిని చరిత్రలో ఒక బాధితురాలుగా మిగిలిపోయింది. కర్మ అనేది ఎంతటి పవర్ఫుల్ అంటే అది ఎవ్వరినీ వదిలిపెట్టదు. చట్టం కళ్ళు మూసుకుంటే ఆ కర్మ నందిని లాంటి ఒక ఆడపిల్ల రూపంలో నిద్రలేచి రాక్షసుల మెడలు కోస్తుంది. ఇది నందిని పగ కాదు, ఒక కన్నీటి ప్రళయం.
మీకు గనుక ఈ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది.